ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. లోకల్ బాడీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 214 గ్రామ పంచాయతీల్లో వివిధ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇవాళ జరిగే ఎన్నికలు ఉత్కంఠగా మారింది. ఏపీలో వివిధ స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలు, జిల్లా పరిషత్లలో ఖాళీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 28 ఎంపీపీలు, 19 వైస్ ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్తుల్లో 12 కోఆప్టెడ్ సభ్యులు, 214 పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులు, కడప జడ్పీ చైర్మన్, కర్నూలు జడ్పీ కోఆప్టెడ్ మెంబర్ పదవులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఎంపీటీసీ చల్లా జ్యోతికి 8 మంది వైసీపీ ఎంపీసీలు టచ్లో ఉండడంతో ఆమెకు టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉంది. వైసీపీ తరఫున ఆంజనేయరెడ్డి భార్యను బరిలో నిలపనున్నారు. మరోవైపు పుల్లల చెరువు వైస్ ఎంపీపీ పదవికి పోటీపైన ఆసక్తి నెలకొంది. మొత్తం 15 స్థానాలకు గాను 9 వైసీపీ, 6 టీడీపీకి సభ్యులున్నారు. వైసీపీ తరఫున వైస్ ఎంపీపీ బరిలో రాములు, టీడీపీ తరఫున వెంగయ్య ఉన్నారు. టీడీపీ టచ్లోకి ఓ వైసీపీ ఎంపీటీసీ వెళ్లడంతో అక్కడ సమీకరణాలు మారుతున్నాయి. నిన్నటి వరకు ప్రశాంతంగా కనిపించిన అనంత జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మళ్లీ అలజడులు ప్రారంభమయ్యాయి. ఇవాళ జరగనున్న ఎంపీపీ ఎన్నిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో వైసీపీ 8, టీడీపీ 1 స్థానంలో గెలిచాయి. మరొక స్థానం ఖాళీగా ఉంది. వైసీపీ సభ్యుల్ని టీడీపీ లాగే ప్రయత్నం చేస్తే ఘర్షణ వాతావరణం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అత్తిలి, యలమంచిలి మండల పరిషత్ అధ్యక్ష పదవులకు, అత్తిలి, ఏలూరు మండల పరిషత్ ఉపాధ్యక్ష స్థానాలకు, పెరవలి కోఆప్షన్ సభ్యులతో పాటు 8 ఉప సర్పంచ్ స్థానాలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్తిలి, యలమంచిలి ఎంపీపీ అధ్యక్ష స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు జరుపుతుండగా వైసీపీ తమ బలాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇవాళ జరగనున్న ఒక ఎంపీపీ, 2 ఉప సర్పంచుల ఎన్నిక వ్యవహారం అధికార ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తిరుపతి గ్రామీణ, సదుం, తవణంపల్లి మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, పెనుమూరు, పీలేరు మండలాల్లో కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. చంద్రగిరిలో స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తూ ఉండగా వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు చేజారిపోకుండా వైసీపీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల ఎంపీపీ ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 14 మంది ఎంపీటీసీలు కాగా వైసీపీకి 12, టీడీపీకి 2 ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఎన్నిక లాంఛనమయ్యే అవకాశం ఉంది. టీడీపీ ఇప్పటి వరకు ఎంపీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన ఎంపీపీ ఎన్నిక వేళ వైసీపీలో బయటపడిన విభేదాలు కలకలం రేపాయి. కాట్రేనికోన మండలంలో ప్రస్తుతం 19 మంది ఎంపీటీసీలు కొనసాగుతున్నారు. వీరిలో 16 మంది వైసీపీ, 3 టీడీపీకి చెందిన వారు ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే టీడీపీ పోటీలో ఉంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. వైసీపీకి ఇది సిట్టింగ్ స్థానం. జిల్లా వ్యాప్తంగా 50 మంది జడ్పీటీసీలు ఉన్నారు. వీరిలో 49 వైసీపీ, 1 టీడీపీ. ఇప్పటికే వైసీపీ తమ జడ్పీటీసీలకు విప్ జారీ చేయడంతో పాటు వారిని హైదరాబాద్ క్యాంపు నుంచి ప్రత్యేక వాహనాల్లో కడపకు తరలిస్తున్నారు. వైసీపీకి సంపూర్ణ బలం ఉండడంతో ఇవాళ జరగనున్న జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీకి గెలుపు సునాయాసమనే చర్చ జరుగుతోంది.